అందరికీ నమస్కారం. ఈ మధ్య పాకిస్తాన్ నుంచి ఒక మాట వినిపించింది. అది మన సరిహద్దులకే కాదు, మన సహనానికి కూడా ఒక సవాల్ విసిరినట్టు అనిపించింది. ఈ మాటలు చాలా పెద్ద చర్చకే దారితీశాయి. అయితే ఇలాంటి మాటలకి అసలు చరిత్ర ఏం చెప్తోంది? గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ఏమైంది? సరే, ఈరోజు మనం మన దగ్గరున్న సమాచారం ప్రకారం చరిత్ర పుటల్లోకి వెళ్లి కొన్ని నిజాలు చూద్దాం. చూడండి, ఈ కామెంట్ ఏదో ఆవేశంలో అన్నమాట కాదు. దీని వెనుక ఒక ఉద్దేశం కనిపిస్తోంది. కాని మనం చరిత్ర చూస్తే పాకిస్తాన్ ఎప్పుడు హద్దులు దాటాలని చూసినా ఇండియన్ ఆర్మీ గట్టిగానే సమాధానం ఇచ్చింది. బహుశా ఆ ప్రకటన వెనుకున్న ధైర్యం గడిచిపోయిన యుద్ధాల ఫలితాలను మర్చిపోవటం వల్లే వచ్చిందేమో. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం 3 ముఖ్యమైన సంఘటనల్ని ఒకసారి చూద్దాం. మన ప్రయాణంలో మనం మొదటిగా చూసేది 1971. ఇది మామూలు యుద్ధం కాదు, ఇదొక కొత్త దేశానికి ప్రాణం పోసింది. అంతేకాదు, ప్రపంచ సైనిక చరిత్రలోనే ఒక మర్చిపోలేని అధ్యాయాన్ని రాసింది. ఇది దక్షిణ ఆసియా మ్యాప్ని పూర్తిగా మార్చేసింది. మనమిప్పుడు 3 వేరువేరు సందర్భాల్ని చూడబోతున్నాం. ఒకటి 1971లో మైదానాల్లో జరిగిన ఒక క్లాసిక్ వార్. 2 1999లో కార్గిల్, ఆ ఎత్తైన మంచు పర్వతాల్లో జరిగిన భయంకరమైన పోరాటం. ఇక 3 మన దగ్గరున్న సమాచారం ప్రకారం భవిష్యత్లో జరగొచ్చని చెప్పే ఆపరేషన్ సింధూర్, ఒక ఆధునిక హైటెక్ ఆపరేషన్. ఈ 3 చూస్తే ఇండియన్ ఆర్మీ వ్యూహాలు ఎలా మారాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆలోచించండి, కేవలం 13 రోజులు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ. అంటే 2 వారాల కన్నా తక్కువ టైంలో భారత సైన్యం ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ యుద్ధం ఫలితం కేవలం సైనిక విజయమే కాదు, ప్రపంచ పటం మీద బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది. ఇది మన సైన్యం యొక్క వేగానికి, వాళ్ల వ్యూహానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ యుద్ధం ఒక అసాధారణమైన ఘట్టంతో ముగిసింది. వరల్డ్ వార్ II తర్వాత ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగుబాటు ఇక్కడే జరిగింది. ఢాకా వీధుల్లో పాకిస్తాన్ ఆర్మీ తల వంచిన ఆ క్షణం చరిత్రలో అలా నిలిచిపోయింది. ఆ లొంగుబాటులో ఎంతమంది సైనికులున్నారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఈ సంఖ్య చూడండి, 93,000. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. 93,000 మంది పాకిస్తానీ సైనికులు వాళ్ల ఆయుధాలన్నీ కిందపడేసి ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయారు. ఊహించుకోండి, ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం నిండా సైనికులు ఓటమిని ఒప్పుకొంటున్న దృశ్యం. ఇది పాకిస్తాన్ సైనిక చరిత్రలో ఒక మాయని మచ్చ. సరే, ఇప్పుడు 1971 మైదానాల నుంచి 1999లోని మంచుతో కప్పబడిన కార్గిల్ శిఖరాలకు వెళ్దాం. ఇక్కడ యుద్ధం రూపురేఖలే మారిపోయాయి. శత్రువు దొంగచాటుగా మన పోస్ట్లోకి వచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణంలో, ఊపిరి కూడా సరిగా ఆడని ఎత్తులో పోరాటం మొదలైంది. ఇక్కడ జరిగిందేంటంటే ఒక పెద్ద మోసం. శాంతి ఒప్పందాలని గాలికి వదిలేసి పాకిస్తాన్ సైనికులు గొర్రెల కాపర్లా నటిస్తూ కార్గిల్ కొండలపైకి వచ్చారు. కాని ఈ దొంగ దెబ్బకు మన సైన్యం సింహంలా గర్జించింది. వాళ్ల సాహసోపేతమైన సమాధానం శత్రువుల ప్లాన్లన్నింటినీ తలకిందులు చేసేసింది. అప్పుడు మొదలైంది ఆపరేషన్ విజయ్. ఆ మంచు తుఫానులు, -డిగ్రీల చలి, పైనుంచి శత్రువుల కాల్పులు, వీటన్నింటినీ ఎదుర్కొంటూ మన వీరసైనికులు ఒక్కో శిఖరాన్ని తిరిగి మన సొంతం చేసుకున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైన టైగర్ హిల్స్పై మన జెండాను ఎగరేసి దేశం పరువు నిలబెట్టారు. గతం నుంచి మనం ఇప్పుడు భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం మోడర్న్ వార్ఫేర్ ఎలా ఉంటుందో చూపించడానికి ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఊహాత్మక ఆపరేషన్ని చూద్దాం. ఇది నేరుగా తలపడటం కన్నా టెక్నాలజీ, ఖచ్చితత్వం మీద ఆధారపడిన ఒక రెస్పాన్స్. ఈ ఊహాత్మక ఆపరేషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, పాకిస్తాన్ సపోర్ట్ చేసే టెర్రరిస్ట్ క్యాంపులు. ఇక యాక్షన్, డ్రోన్లు, నిఘా వ్యవస్థలు, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఖచ్చితమైన దాడులతో ఒక మెరుపు దాడి. ఇక రిజల్ట్, శత్రువు తేరుకునే లోపే, అసలు ప్రపంచానికి తెలిసేలోపే వాళ్ల స్థావరాలని నాశనం చేయడం. ఇదే ఆధునిక యుద్ధతంత్రం యొక్క పవర్. అయితే 1971 యుద్ధం, కార్గిల్ పోరాటం, ఇప్పుడు ఈ ఊహాత్మక ఆపరేషన్. ఈ మొత్తం చరిత్ర మనకు ఏం నేర్పిస్తోంది? ఈ శౌర్య పరంపర నుండి మనం గ్రహించాల్సిన అసలైన పాఠమేంటి? ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, ఇండియా శాంతినే కోరుకుంటుంది, కాని ఎవరైనా కవ్విస్తే మాత్రం యుద్ధానికి ఎప్పుడూ రెడీ. రెండవది,
చరిత్రలో పాకిస్తాన్కు ప్రతిసారి ఎదురైంది ఓటమే. మూడవది, భారత సైన్యం యొక్క పరాక్రమాన్ని, సంకల్పాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదు. ఇక చివరగా మన మూల సమాచారం చెప్పేదేంటంటే, హెచ్చరికలు చేసే ముందు ఒకసారి గతాన్ని గుర్తుచేసుకోవడం చాలా మంచిది. చివరిగా ఒక ప్రశ్న. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. గడిచిపోయిన యుద్ధాల జ్ఞాపకాలు ఒక దేశం యొక్క ప్రస్తుత వ్యూహాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? చరిత్రను మర్చిపోయిన వాళ్ళు మళ్లీ అదే తప్పులు చేస్తారని అంటారు కదా. ఈ విషయంలో మీ అభిప్రాయమేంటో ఒకసారి ఆలోచించండి. వేదవ్యాస అకాడమీ నుండి ఈ విశ్లేషణను చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. జై